నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విరామ్. కడలి సత్యనారాయణ ప్రముఖ పుస్తక రచయిత. ఈవిడ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా త్రూ కొన్ని వ్యాఖ్యలు ఉమెన్ డ్రెస్సింగ్కి సంబంధించి ప్రధానంగా ఆవిడ మాట్లాడుకొస్తున్నారు. అయితే చాలామంది పెద్దలు డ్రెస్సింగ్ సెన్స్కి సంబంధించి కొంచెం ఆడపిల్లలు వేషధారణ గురించి అందరూ కూడా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. అయితే మీ దృష్టి ఆ వస్త్రాలపైన ఎందుకుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దృష్టిని మీరు మార్చుకోండి అంటాడు వ్యాఖ్యానించారు. ఓవరాల్గా ఆ వ్యాఖ్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. ఇప్పుడు వేషధారణ ప్రధానమా, మన దృష్టి ప్రధానమా, ఏమంటారు? వేషధారణ ప్రధానమే, దృష్టి ప్రధానమే. ఓకే. అయితే మన దేశంలో ఇప్పుడు మనం ఉంటున్న ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో వేషధారణను బట్టి మనుషుల్ని అంచనా వేస్తున్నారు. ఈ మనుషులు ఎవరు, ఏ కోవకు చెందిన మనుషులు వీళ్ళతోటి మనం ఎలా ప్రవర్తించవచ్చు అనే ఒక పిచ్చి అంచనాల్లో జనాలు ఉన్నారు. ఈ పిచ్చి అంచనాల్లో ఉన్న జనాలకి చంపబెట్టులాగా కడలి సత్యనారాయణ ఆ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. నిజానికి మాలాంటి వాళ్ళం ఎప్పటి నుంచో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, డ్రెస్సు ఎవరి చాయిస్ వాళ్ళది, మై బాడీ మై రైట్ అనే ఒక విధానంలో మా ఇష్టమైన బట్టలు మేము వేసుకుంటాము, మమ్మల్ని కళ్ళప్పగించి చూడటానికి మీరెవరు అని ప్రశ్నించాము కూడా. కానీ మా ఆలోచన విధానము, దృష్టికోణం ఎక్కడి నుంచి వచ్చింది అది అంటే, ఇప్పుడు నిర్భయ చట్టం ఉంది. అవును. నిర్భయ చట్టంలో 30 సెకండ్ల పాటు ఒక అమ్మాయి అభీష్టానికి వ్యతిరేకంగా నువ్వు తేరిపారా చూడకూడదు, చూస్తే కూడా నువ్వు నేరస్తుడివే అనే ఒక విషయం ఉంది నిర్భయ చట్టంలో. ఆ ప్రకారంగా చూస్తే ఎదురుగా ఉన్న అమ్మాయి ఎవరు, ఆమె ఏం బట్టలు వేసుకుంది, ఆమె అసలు బొట్టు పెట్టుకుందా బొట్టు పెట్టుకోలేదా, జుట్టు విరబోసుకుందా, కాళ్ళకి ఏం చెప్పులు వేసుకుంది, లిప్స్టిక్ వేసుకుని తయారైందా, లేకపోతే ఆమె చాలా సాంప్రదాయబద్ధంగా 6 గజాలు చీర కట్టుకుని కూర్చొని ఉందా అక్కడ, ఇవన్నీ చూసే హక్కు మగవాడికి లేదు. ఇది వాస్తవం. ఇది 100కి 100 పాళ్ళు చట్ట ప్రకారం వాస్తవం. ఆమె ఎవరు అనేది నీకు అనవసరం. అసలు నువ్వెవరు ఆమెను చూడడానికి, నీకెవరిచ్చారు? నో మీన్స్ నో, నో మీన్స్ నో అంటే అర్థం అదే. అసలు నీకెవరిచ్చారు ఆ హక్కు ఆమెను చూడటానికి? ఆమెను తేరిపారా 30 సెకండ్లే చూడొద్దు అని చెప్పిన తర్వాత నువ్వు 30 సెకండ్లు చూసిందే కాకుండా ఆమె ఈ బట్టలు వేసుకుంది, ఆ బట్టలు వేసుకుంది, క్యారెక్టరైజేషన్. మగవాళ్ళు ఇందుకే రెచ్చిపోతున్నారు, అందుకే మగవాళ్ళు అత్యాచారాలు చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి అంటే, అత్యాచారం చేయడం తప్పు కాదు అనేది వచ్చేస్తుంది కదా ఇక్కడ. ఆ బట్టలు వేసుకుంటే అత్యాచారం చేయొచ్చా అంటే చాలా కాదండి. ఆ అమ్మాయిని వ్యతిరేకించే ముందు, మనము కడలి సత్యనారాయణని వ్యతిరేకించే ముందు మనం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఏం మాట్లాడింది అనే దాని గురించి అది తప్ప ఒప్ప అనేది మాట్లాడదాం. అప్పుడు మీరే చెప్తారు ఆ అమ్మాయి మాట్లాడింది తప్ప ఒప్ప అనేది. అసలు బట్టలు వేసుకున్న విధానం బట్టి నువ్వు అత్యాచారం చేసే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? ఇప్పుడు నీకు ఒక అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయిని అత్యాచారం చేసే హక్కు నీకు ఇచ్చారా? అమ్మాయి బట్టలు వేసుకోలేదు కాబట్టి చేస్తావా, అందంగా ఉంది కాబట్టి చేస్తావా, లేకపోతే నీ మనసులో ఒక పురుగు తిరిగింది కాబట్టి చేస్తావా, లేకపోతే నీ శత్రువు కూతురు కాబట్టి అత్యాచారం చేస్తావా? ఎందుకు అత్యాచారం చేస్తావు చెప్పు? ఒక అమ్మాయిని చూస్తే నీకు అత్యాచారం చెయ్యాలని ఎందుకు అనిపించింది? నీ హక్కు అది నీ హక్కు కాదు. ఆమె బట్టలు తక్కువ వేసుకున్నంత మాత్రం చేసే హక్కు లేదు నీకు. ఆ అమ్మాయి నీ శత్రువు కూతురైనంత మాత్రం చేసే హక్కు లేదు. ఆ అమ్మాయి నిస్సహాయంగా ఉంది కాబట్టి చేసే హక్కు నీకు లేదు. ఆ అమ్మాయి నేను తిట్టింది కాబట్టి అత్యాచారం చేసే హక్కు లేదు. ఆ అమ్మాయి ఒక ఉద్యమం చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయిని నీరుగార్చాలి అంటే ఆ అమ్మాయిని అత్యాచారం చేసే హక్కు నీకు లేదు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంది కాబట్టి ఒకసారి అత్యాచారం చేసేసి కొంచెం పెట్రోల్ పోసేసి తగలబెట్టేస్తాననే హక్కు నీకు లేదు. ఇన్ని హక్కులు నీకు లేనప్పుడు ఆమె బట్టల గురించి ఎట్లా ప్రస్తావిస్తావు? అసలు నువ్వు ఆమె ఏమి వేసుకున్నా నీకు అనవసరం. ఆమె ఏమి వేసుకున్నా ఏమి వేసుకోకపోయినా నీకు సంబంధం లేదు. అసలు నువ్వెవడివి? నీకేంటి ఆ హక్కు? నీకు ఆ హక్కు ఎవరిచ్చారు? నేను అడిగేది అది.
ఆ హక్కు ఎవరిచ్చారు? సుప్రీంకోర్టే చెప్తుంది. సొంత భార్యనైనా సరే ఆమె అంగీకారం లేకోకుండా ఆమెను అనుభవించే హక్కు నీకు లేదు అని చెప్తుంది, సుప్రీంకోర్టు చెప్తుంది. మ్యారిటల్ రేప్ గురించి సుప్రీంకోర్టు మాట్లాడుతుంది. అట్లాంటప్పుడు వీడెవడో రోడ్డు మీద వెళ్ళే గన్నయ్య గాడు ఆ అమ్మాయి చిన్న బట్టలు వేసుకుంది కాబట్టి నేను అత్యాచారం చేస్తాను అని చెప్పి అంటే, చాలా మంది రోడ్డు మీద చిన్న బట్టలు వేసుకుని వెళ్తున్నారు. ఎంతమందిని అత్యాచారం చేస్తున్నారు చెప్పండి? మీకు ఎవరికి అనిపించలేదా చిన్న బట్టలు వేసుకుని? ఎందుకు చేయలే మీరు? ఇదే గనక వాస్తవం అయితే, ఇదే గనక హక్కు అయితే మరి మీరు కూడా చేసి ఉండాలిగా.